నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి కర్నూలు సంఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఇంకా ఆ సంఘటనని మనం మరొక ముందే మరో సంఘటన చోటు చేసుకుంది. అదే తీరులో అదే రీతిలోని మరి బస్సు పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి కూడా కనిపించింది. మరి దీనిలోని ఆ కర్నూలు ఘటనకి సంబంధించి ఇప్పటికే అనేక మంది ప్రయాణికులు, దాదాపు 20 మంది ప్రయాణికులు మరణించారు. అలాగే అనేక మంది గాయాల పాలయ్యారు. ఆ 2 కాళ్ళు విరిగిపోయిన పరిస్థితి కూడా కనిపించింది మనకి. మరి ఇప్పటికే దీనికి సంబంధించి కేసు విచారణ నడుస్తూ ఉంది. దీనిలోని ఇంకా డ్రైవర్స్ గురించి డ్రైవర్స్ ని ఎంక్వైరీ చేస్తూ ఉన్న నేపథ్యం చూసాం. అలాగే ఎవరైతే గాయపడ్డారో వీళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యుల ఆర్తనాదాలని, వాళ్ళ ఆవేదనని వింటూనే ఉన్నాము. ఇంకా కొంతమందికి బాడీస్ ని ఇవ్వలేని పరిస్థితి. మరి ఇలాంటి ఘటన కొనసాగుతున్న తరుణంలోనే మరి బస్సెస్ కి సంబంధించి, డ్రైవర్స్ కి సంబంధించిన లైసెన్సులకి సంబంధించి, బస్సుల ఫిట్నెస్ కి సంబంధించి, ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి కూడా ఓ పక్క అధికారులు కొరడా జులిపిస్తూనే ఉన్నారు. అనేక బస్సెస్ ని పట్టుకున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపు అన్ని ప్రాంతాల్లోని కూడాను ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించిన బస్సెస్ వెళుతూ వస్తూ ఉన్నాయో వీటన్నిటిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్న పరిస్థితుల్ని మనం చూసాం. మరి ప్రస్తుతానికి ఇదంతా కొనసాగుతున్న తరుణంలో ఇంకా ఈ విషయంలోంచి అసలు మనం కోలుకునే పరిస్థితే లేదు. ఇంకా దాని అప్డేట్స్ లో ఉండగానే మరో ప్రమాదం జరగడం చాలా బాధాకరం. మరి ఇది ఢిల్లీ సమీపంలోని యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. తెల్లవారుజామున ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే ఏదైతే ఉంటుందో రేవరీ టోల్ ప్లాజాకి దగ్గరలోన ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున ఈ బస్సు యాక్సిడెంట్ జరిగినట్లుగా తెలుస్తుంది. మరి దీనిలోని ఇంచుమించుగా 70 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం. ఇది టోల్ ప్లాజాకి దగ్గరగా జరగడం వలన మంటలు చెలరేగడంతో వెంటనే బస్ అంతా కూడా దగ్ధమైపోయిన పరిస్థితి. బట్ టోల్ ప్లాజాకి దగ్గరలో ఉండడం వలన వెంటనే ఆ ఫైర్ ఇంజిన్ కానీ ఎవరికైనా కూడా కాల్ చేయడానికి ఒక అవకాశం దొరికిందనే చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఖచ్చితంగా టోల్ ప్లాజా దగ్గర స్టాఫ్ కూడా ఉంటారు. అలాగే మార్నింగ్ పెట్రోలింగ్ కూడా ఉంటుంది దగ్గర సమీపంలోనే. సో ఈ నేపథ్యంలోని వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి బస్ కి సంబంధించిన సమాచారాన్ని వాళ్ళకి సిబ్బందికి తెలియజేయడం జరిగింది. ఫైర్ ఇంజిన్స్ వచ్చి వెంటనే ఆ బస్సు కాలిపోతున్న బస్ కి సంబంధించి దాన్ని ఆర్పే ప్రయత్నం కూడా చేశారు. మరి దానిలో ఉన్న ప్రయాణికులకి ఏమైనా జరిగిందా అన్నదే ఇక్కడ మనకి ఆ భయాన్ని కొలుపుతున్న విషయము. మరి దానిలో ఉన్న 70 మంది ప్రయాణికులు కూడాను డ్రైవర్ ఎవరైతే క్లీనర్, డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్స్ ఉంటారో ఈ బస్సుకి సంబంధించిన స్టాఫ్ వెంటనే వాళ్ళని అలర్ట్ చేయడంతో ఈ 70 మంది ప్రయాణికులు కూడా ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకొని బయటపడడం జరిగింది అని చెప్పేసి మనకి కొన్ని వార్తా కథనాల ద్వారా అలాగే మనకు వచ్చిన సమాచారం ద్వారా తెలుస్తోంది. సో ఇది నిజంగానే బాధాకరమైనప్పటికీ కూడాను ఒక రకంగా శుభవార్తగా కూడా చెప్పుకోవచ్చు మనము. బస్సు అయితే కాలిపోయినప్పటికీ కూడాను ఈ ప్రయాణికులకి ఎటువంటి ప్రాణ నష్టము కానీ, ఎటువంటి గాయాలు కానీ పెద్ద మొత్తంలో జరిగిన పరిస్థితి అయితే అక్కడ నెలకొనలేదు. కాబట్టి ఒక రకంగా మనం అదృష్టవంతులే వాళ్ళు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ సంఘటనలోని కీలక పాత్ర వహించింది ఇక్కడ డ్రైవర్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అనంటే ప్రమాదాన్ని గుర్తించి వెంటనే అలర్ట్ అయ్యి తప్పించుకోకుండా ఏదైతే నేను సంఘటన మనం చూసామో కర్నూలుకి సంబంధించిన సంఘటన, డ్రైవర్ ఎలా ఎస్కేప్ అవ్వాలనుకున్న నేపథ్యంలో ఎంతమందిని బలిగొన్నాడో చూసాం మనం. మరి అక్కడున్న డ్రైవర్స్ అయితే మాత్రము మరి ఈ సంఘటన నేపథ్యంలోని వాళ్ళకి ఇక్కడ ఏవైతే ఫాలో అవ్వలేదో కండిషన్స్ ని, వాళ్ళు అక్కడ కండిషన్స్ ని ఫాలో అయ్యారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ సంఘటనను ఉదాహరణగా తీసుకుని వాళ్ళు కొంత అప్రమత్తం అయినట్లుగా కూడా ఈ విషయంలో మనకు కనిపిస్తుంది. మరి వెంటనే డ్రైవర్లు కోలుకుని ప్రమాదాన్ని గుర్తించి అందులో ఉన్న 70 మందిని కూడాను ఇమ్మీడియట్ ఎగ్జిట్ ద్వారా బయటికి పంపించడం జరిగింది. దీనికి సంబంధించి వెంటనే అప్రమత్తం చేయడం జరిగింది. మరి అసలు ప్రమాదం ఎందుకు చోటు చేసుకుంది? ఏదైనా వచ్చి హిట్ ఇచ్చిందా, లేకపోతే బస్సు ఫిట్నెస్ లేదా, ఆ డ్రైవర్ స్పీడ్ ఏమైనా కంట్రోల్ అవ్వలేదని అంటే బస్సు డ్రైవర్ ఎక్కడా కూడా దేన్ని గుద్దినట్లుగా ఏమి మనకి వార్తలు రాలేదు. కేవలము బస్సు టైర్స్ కి ఫైర్ వచ్చింది. ఏ నేపథ్యంలో వచ్చింది అన్నది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి డీటెయిల్స్ ఇంకా రాలేదు. సో బస్సు టైర్స్ లో ఫైర్ వచ్చిందా, ఫైర్ మొత్తము ఒకేసారి టైర్స్ కి వచ్చేసరికి డ్రైవర్ అలర్ట్ అయ్యాడు. ఎందుకంటే చేంజ్ వచ్చేస్తుంది డ్రైవింగ్ లో. వెంటనే బస్సుని ఆపేసి
కిందకి దిగి గబగబా ప్రయాణికులందరినీ కూడా కిందకి దించేసి వాళ్ళు కూడా వెంటనే ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయడం జరిగింది. దగ్గరలో టోల్ ప్లాజా ఉంది కాబట్టి వెంటనే ఇమీడియట్ గా వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు. సో ప్రమాదాన్ని అందరూ కూడా గుర్తించారు కాబట్టి సకాలంలోన దానిలో ఉన్న ప్రయాణికులందరూ కూడా తప్పించుకున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీనిలో మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అని అంటే ఇప్పుడు అందరికీ అర్థం కావాల్సింది, ఆ డ్రైవర్ అలర్ట్ గా ఉన్నాడు కాబట్టి ఈ రోజు ఆ 70 మంది కుటుంబాలు సేఫ్ జోన్ లో ఉన్నాయి. సో ఇది మానవ తప్పిదము, మానవ నిర్లక్ష్యము ఇందులో పెద్దగా ఏమి కనిపించలేదు సో అని అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో అన్నది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఖచ్చితంగాను అలర్ట్ అయ్యి వీళ్ళందరినీ దించడం వల్లనే వాళ్ళందరూ ప్రాణాలతో ఉన్నారు. బస్సు ఫిట్నెస్ ఎట్లా ఉంది అన్నది మాత్రం ఒక రకంగా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. మరి ఇందులోన డ్రైవర్ అయితే మాత్రం ఎలాంటి నిర్లక్ష్యము వహించలేనట్లుగా అనిపిస్తూ ఉంది. మరి ఈ బస్సులో మంటలు చెలరేయడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది కూడా అలర్ట్ అవడంతో ప్రమాదాన్ని ఇంచుమించుగా తప్పించడానికి వాళ్ళకి అవకాశం దొరికిందనే చెప్పుకోవాలి. వెంటనే బస్ కి సంబంధించి తెల్లవారుజామున జరిగిన ఘటన కాబట్టి మరి అక్కడ ప్రయాణికులందరూ అక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న గాయాలు ఏమైనా అయ్యుండొచ్చేమో. మరి వాళ్ళందరినీ కూడాను వేరే వాహనాలకి వెంటనే కంపెనీకి సంబంధించిన బస్సు ట్రావెల్స్ కి సంబంధించిన వాళ్ళు కూడా సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి వెంటనే ఇతర వాహనాల్ని అక్కడికి రప్పించి ప్రత్యామ్నాయంగాను బస్ కి సంబంధించిన యజమానులు వాళ్ళందరినీ కూడాను ఆ బస్సెస్ లోని ఉంచి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఏ ప్రాంతాలకి ఎవరెవరు వెళ్తున్నారు ఏంటనేది వాళ్ళ గమ్యస్థానాలు ఉంటాయి కదా. సో ఆ గమ్యస్థానాలు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్న విషయాన్ని తెలుసుకుని వాళ్ళని అక్కడికి పంపించడం జరిగింది. ఎందుకు అనంటే ఒక రకంగా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అని అంటే ఖచ్చితంగా అందరికీ ఈ కర్నూలు ఘటన గుర్తొస్తుంది. ఎందుకంటే జరిగి ఎన్నో రోజులు కాలేదు కాబట్టి. సో వాళ్ళు కూడా ఒక పాండమిక్ సిచ్యువేషన్ లో ఉంటారు, ఒక ఆందోళనకి గురవుతారు. మరి ఇలాంటి ఆందోళనగా ఉన్న పరిస్థితుల్లోని ప్రయాణించడానికి భయపడే పరిస్థితులు కూడా ఉంటాయి. సో దూర ప్రాంతానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మరో పెద్ద వాహనంలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ముందు ఒక సేఫ్ సైడ్ గా ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చారో ఎక్కడికి వెళ్ళాలి అని దగ్గరలో ఉన్న వాళ్ళందరినీ కూడా పంపించేయడం జరిగింది అని చెప్పేసి మనకి తెలుస్తున్న సమాచారం. మొత్తానికి ఏదైనా కూడాను చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పుకోవాలి. మరి విజువల్స్ లో చూస్తే ఒక రకంగా చాలా భయానకాన్ని గొలిపే దృశ్యంగానే కనిపిస్తుంది. బస్సు మొత్తం కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి అయితే కనిపించింది. అక్కడ చీకటిగానే ఉంది, చిమ్మ చీకటే కనిపిస్తుంది ఇంకా తెల్లవారుజామును కాబట్టి. సో నిజంగానే వీళ్ళందరూ చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవాలి. ఏదైనా కూడాను ఓవరాల్ గా మనకు తెలుస్తున్నది ఏంటంటే ఇందులో క్లియర్ కట్ గా అర్థమవుతున్నది, డ్రైవర్ నిర్లక్ష్యం ఎప్పుడూ ఉండకూడదు. అలాగే డ్రైవర్ కి సరైన శిక్షణ ఉండాలి. అలాగే బస్సులు ఖచ్చితంగా ఫిట్నెస్ తో కూడుకునివై ఉండాలి. ఎందుకు అని అంటే అక్కడ టోల్ ప్లాజా ఉంది కాబట్టి ఇమీడియట్ గా చెప్పడానికి కుదిరింది. ఇన్ కేస్ అది టోల్ ప్లాజా దగ్గరలో లేదు, ఎవరు ఇంటిమేట్ చేయడానికి లేదు అని అనుకునే పక్షంలో డ్రైవర్ కనుక అలర్ట్ గా ఉండకపోతే ఖచ్చితంగా ఇది కూడా మరో పెద్ద ప్రమాదానికి దారి తీసే అవకాశం కనిపిస్తోంది. సో మొత్తానికైతే తప్పించుకున్నారు అందరూ కూడాను. నిజంగానే ఒక రకంగా భగవంతుడు కాపాడాడని అనుకోవాలి. అలాగే ఆ బస్సు ఫిట్నెస్ ని మాత్రం ఒకసారి చెక్ చేయాల్సి ఉంది. మరి ఇది ఏ కంపెనీకి సంబంధించిన బస్సు ఏంటన్నది ఆ దర్యాప్తులోని తేలాల్సిన విషయాలు. ఇన్ కేసు ఇలాంటి బస్సెస్ ఇంకేమైనా ఉన్నాయా అన్నది కూడా ఆ సదరు కంపెనీకి సంబంధించి చర్యలు తీసుకోవాల్సి ఉంది అన్నట్లుగా మనకి తెలుస్తూ ఉంది. సో జర్నీ చేసే ప్రతి ఒక్కరూ కూడాను కాస్త అప్రమత్తంగానే ఉండండి, కేర్ఫుల్ గా ఉండండి. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు, ఎందుకో జరుగుతూ ఉన్న ఇన్సిడెంట్స్ అన్ని కూడాను. సో కాస్త దూర ప్రయాణాలు చేసేవాళ్ళు చూసుకుని ప్రయాణించడం మంచిది అన్నట్లు తెలుస్తుంది. ఇంచుమించుగా వీలైతే రైళ్లలో ప్రయాణించడానికి ప్రయత్నించడం బెటర్ అన్నట్లుగా కూడా అనేక మంది సజెషన్స్ ఇస్తూ ఉన్నారు. సో అది మన అనుకూలతను బట్టి ఉంటుంది. ఏదైనా కూడాను జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది.